ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రబ్బర్ బ్యాండ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం. ముందుగా ఎప్పుడైనా రిమోట్ ఇలా స్లిప్ అయి పడిపోతూ ఉంటుంది కదండి, అలా పడినప్పుడు రిమోట్కి అప్ అండ్ డౌన్ మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టయితే అది కదలకుండా తొందరగా స్లిప్ అవ్వకుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ మనకి ఇన్స్టెంట్గా ఎరేజర్ కింద కూడా ఉపయోగపడుతుంది. వాటర్ బాటిల్స్లో కానీ పెద్ద పెద్ద గ్లాసులో కానీ స్ట్రా వేసుకున్నప్పుడు అది మీరు చూస్తున్న విధంగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈ విధంగా స్టిక్ చేయొచ్చు. కొంచెం పెద్ద బౌల్స్లో చిన్న చిన్న స్పూన్స్తో మనం మిక్స్ చేసుకునేటప్పుడు స్పూన్ పడిపోతూ ఉంటుంది కదండి, అలా పడకుండా స్పూన్ హోల్డర్ కింద కూడా మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఉపయోగించుకోవచ్చు. స్క్రూ డ్రైవర్కి ఒక్కొక్కసారి పట్టకుండా స్లిప్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఒకటి ఉపయోగించి కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చేయొచ్చు. నెయిల్ పాలిష్ క్యాప్స్ ఎప్పుడైనా గట్టిగా పట్టేసినట్టయితే రబ్బర్ బ్యాండ్ ఒకటి మూతకు పెట్టుకొని మనం కొంచెం బలంగా తిప్పినట్టయితే ఈజీగా వస్తుంది. షాంపూ బాటిల్స్ కానీ లేదా ఇలాంటి ఫేస్ వాష్ బాటిల్స్ కానీ ఇలాంటి పంప్ ఉంటుంది కదండి, ఈ పంప్ మనం ప్రెస్ చేసినప్పుడు పోర్షన్ అనేది చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు రబ్బర్ బ్యాండ్ని మీరు చూస్తున్న విధంగా పెట్టుకున్నట్టయితే పోర్షన్ లిమిట్గా వస్తుంది. అప్పుడప్పుడు మనకి వేళ్ళు అంటే ఫింగర్స్ కాస్త నొప్పిగా పట్టేసినట్టు అనిపిస్తాయి కదా, అలాంటప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టుకొని కనుక ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు చాపింగ్ బోర్డ్ అనేది ఇలా స్లిప్ అవుతూ ఉంటుంది. అలా కదలకుండా ఉండడం కోసం మనం రబ్బర్ బ్యాండ్ని కనుక ప్లేస్ చేసుకున్నట్టయితే చాపింగ్ బోర్డ్ కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇలాంటి జీన్స్ ప్యాంట్స్కి జిప్ అనేది లూజ్గా ఉంటే అప్పుడప్పుడు అది ఆటోమేటిక్గా జిప్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ జిప్కి ఒక చిన్న హోల్ లాగా ఉంది కదండి, ఆ హోల్లోంచి రబ్బర్ బ్యాండ్ తీసి బటన్కి కనుక మనం ట్యాగ్ చేసినట్టయితే జిప్ అనేది అలానే ఉంటుంది. మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. కేబుల్ వైర్లు కానీ ఏ వైర్లు అయినా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాని ఒక పీస్ తీసుకొని దాన్ని మీరు చూసిన విధంగా కట్ చేసుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్లో ఆ స్ట్రా పీస్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ కనుక చుట్టుకున్నట్టయితే అది సేఫ్గా ఉంటుంది. మ్యాగజైన్స్ కానీ కొన్ని రకాల బుక్స్ పేపర్ అనేది కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది కదండి, సిల్క్ లాగా. మనం పేపర్స్ని టర్న్ చేసేటప్పుడు అవి అతుక్కొని రావు సరిగ్గా. సో ఇలా ఫింగర్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మీరు కనుక టర్న్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. జీన్స్ ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఈ విధంగా బటన్ పెట్టుకున్నట్టయితే ఒకవేళ జీన్స్ టైట్ అయినా బటన్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మూతలు ఎప్పుడైనా ఇలా జారిపోతూ ఉన్నప్పుడు ఆ లిడ్కి మీరు చూస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ ప్లేస్ చేసుకున్నట్టయితే ఆ లిడ్ అనేది కదలకుండా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా పెట్టి తీసుకెళ్ళచ్చు. ఏమైనా ప్యాకెట్స్ యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అందులో ఉన్న పోర్షన్ పాడవకుండా ఉంటుంది, ప్లస్ ఒలిగిపోకుండా కూడా ఉంటుంది. ఏదైనా డబ్బాకి కానీ లేదా ఇలాంటి గాజు జార్స్ కానీ మూత ఎప్పుడైనా టైట్గా పట్టేసినట్టయితే ఆ మూతకి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి ఓపెన్ చేయడానికి గ్రిప్ ఉంటుంది, ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఏదైనా బుక్ చదివినప్పుడు మనం ఏ పేజ్ దగ్గర ఆపామో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నట్టయితే ఎక్కడ స్టాప్ చేసామో మనకి వెంటనే ఒక బుక్ మార్క్ లాగా తెలుస్తుంది.
పెట్స్ కొంతమందికి చెవి దగ్గర లూజ్గా ఉంటుంది కదండి, అటు ఇటు ఫేస్ ఎప్పుడైనా తిప్పినప్పుడు అవి లూజ్ అయ్యి కిందకి పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ మీరు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పెట్టుకున్నట్టయితే కొంచెం టైట్గా ఉంటుంది. ఇలాంటి హోల్డర్స్కి మనం ఏమైనా డ్రెస్సెస్ తగిలించినప్పుడు ఇలా పడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి కనుక మీరు తగిలించుకున్నట్టయితే అవి ఫిట్గా ఉంటాయి. పిల్లల బట్టలు కానీ లేదా మన బట్టలు కానీ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ట్యాగ్ చేసినట్టయితే అవి అటు ఇటు కదలకుండా నీట్గా ఫిక్స్డ్గా అలానే ఉంటాయి. చూసారు కదా, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్తో మనం ఎన్ని పనులు చేసుకున్నాము. మీకు నేను చెప్పిన టిప్స్ అన్నిట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు